హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ముందుగా అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ప్రజెంట్ నేనైతే బెంగళూరులో అయితే ఉన్నాను అనమాట. ఈరోజు మనం పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం అయితే వచ్చాము. నా కాంపిటీషన్ అయితే ఈరోజు ఉంది. సో అందుకని చెప్పేసి లైట్గా ఏదైనా తినేసి వెళ్ళాలి. మరి హెవీగా తింటే చేయలేం కదా. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఉన్నదైతే ఆనందరావు సర్కిల్ అంటారు, ఆనందరావు జంక్షన్ అంటారు. ఈ సర్కిల్లో ఉంటుంది అనమాట. కొంతమంది అందుకని ఆనందరావు సర్కిల్ అని కూడా అంటున్నారు. కాకపోతే మనం ఉన్నదైతే ఆనందరావు జంక్షన్ బెంగళూరు అనమాట. సో ఈ జంక్షన్లో శ్రీకృష్ణ సాగర్ అంట. సో ఇక్కడ ఇప్పుడు టిఫిన్ అయితే చేయబోతున్నా. బాగుండిద్ది అనుకుంటున్నా, చూడ్డానికి అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు వెళ్ళిపోయి లైట్గా ఇడ్లీ కానీ లేకపోతే చూద్దాం. ఆకలి అయితే బాగా వేస్తుంది. నిన్న మా వాళ్ళ కాంపిటీషన్ అయితే జరిగింది, వాళ్ళకైతే మొత్తం అంతా బాగా జరిగింది అనమాట. అలా తిరిగేసాము. సో కాంపిటీషన్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఫుడ్ మీద పెద్ద ధ్యాస ఉండదు. మెయిన్ టైం అయితే కుదరదు అనమాట. అందుకోసం అని చెప్పి నేను ఫుడ్ ఎక్కువ తినలేకపోయా. నా మెనూ ఉందా? మెనూ హాఫ్ 1 ప్లేట్ ఇడ్లీ. ఓకే సరే. ఇదన్నమాట మన బ్రేక్ఫాస్ట్ ఈరోజుకి. సో అదే వీడియో ఆఫ్ చేయమన్నాడు, అందుకని చెప్పేసి మళ్ళీ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాం. అందుకని కొంచెం లేట్ అయిందనమాట. సో ఈ మొత్తం ప్లేట్ వచ్చేసరికి 35 రూపీస్ అంట. సో పర్లేదు, చాలా వర్తే. కాకపోతే టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు చూసి చెప్పాలి. ఎక్కువ బేకింగ్ సోడా కలిపినట్టున్నాడు, చాలా మెత్తగా అయిపోయింది. బాగానే ఉంది, కాకపోతే మన సైడ్ లాగా మనం కొంచెం గట్టిగా తింటాం కదా, అట్లా ట్రై చేయొచ్చు. ఎవరైనా ఇడ్లీ తినే ఫ్లవర్స్ ఉంటే వాళ్ళైతే ఇక్కడ రావచ్చు. కాకపోతే మరి అంత అయితే నచ్చదు మీకు, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. బట్ సాంబార్ చట్నీ మటుకు బాగున్నాయి, దానికైతే ఖచ్చితంగా రావచ్చు. అండ్ ప్రైస్ కూడా బాగుంది, 35 రూపీసే అంట. ఇప్పుడు ఓన్లీ ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చిన టైంకి అయితే ఇడ్లీ అని ఉప్మా మట్టుకే రెడీగా ఉన్నాయి. తర్వాత ఇవన్నీ కొంచెం టైం పట్టిద్దంట. సో ఇది ఈరోజు నా మీల్ అయితే. ఇకపోతే మీకు కొంతమంది డౌట్ వచ్చిండిద్ది, కాంపిటీషన్కి వచ్చి కాంపిటీషన్ ఫుడ్ వేరే ఉండిద్ది అనుకుంటారు చాలామంది. అది ఓన్లీ బాడీ బిల్డింగ్ వరకే. బాడీ బిల్డింగ్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ తినకూడదు, అందుకని చెప్పి వాళ్ళు అదే ఫుడ్ అనేది చాలా కాన్షియస్గా తినాలన్నమాట. అందుకే బ్రెడ్, జాము, ఓట్స్ ఈ టైప్లో తెచ్చుకుంటారు. పవర్ లిఫ్టింగ్ ఏంటంటే మీరు ఫుడ్ తింటేనే చేయగలరు. ఎంత ఎక్కువ ఫుడ్ తినగలిగితే అంత ఫుడ్ తినేసి చేయడం అనమాట, లేకపోతే కష్టం. సో తినేది కూడా ఇలాంటి మీకు పడే ఫుడ్లు తింటే ఇంకా మంచిది. ఇందులో హై కార్బ్స్, ఆయిల్ ఉండదు. పొద్దున ఇలాంటివి అయితే మంచిది అనమాట. ప్లస్ నాకు వేయింగ్ అనేది 8 o'clock ఉంది, కాంపిటీషన్ 10 o'clockకి. మధ్యలో ఇంకొంచెం తింటాను, బట్ ఫస్ట్ ఏదో ఒకటి వేయాలి కదా కడుపులో. మనకి మార్నింగ్ టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా ½ అవర్ పైన ఉందిలే. పక్కనే నా కాంపిటీషన్ ఏరియా కూడా, పెద్ద దూరం కూడా కాదు. సో బెంగళూరు నుంచి ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ హోటల్ మీకు తెలిస్తే కనుక. వేడివేడిగా ఇది మట్టుకు అదిరిపోయింది సాంబార్ అయితే.
పైన సిట్టింగ్ కూడా ఉంది. ఇక్కడ కింద నుంచొని తింటాం కదా, పైన సిట్టింగ్ కూడా ఉందన్నమాట. కుదిరితే అది కూడా ట్రై చేద్దాం. ಸೊ ಅದು ಗೈಸ್ ಮನ ಏನಿದು ವಾವ್ ಹಾಯ್ కెమెరా ఓకే డన్. సో అదే అనమాట మనం ఈరోజు ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ మొత్తం దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది. లేకపోతే దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. తెలిసిందేగా, హిట్ దిస్ అప్, జాయిన్ ది క్లబ్ అండ్ ఎక్స్పాండ్ అవర్ అప్ గైస్. మిమ్మల్ని మళ్ళీ 7 AM అయితే కలుస్తాను.